Welcome to GS Online Education. This is Devendra sir, Senior Faculty. So dear aspirants, GS with Dev Online Education అనే పేరుతో మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏపీపీఎస్సి కమ్ టీజీపీఎస్సి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 క్లాసెస్ రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి లైవ్ సెషన్ అందుబాటులో ఉంది, రెండు రికార్డెడ్ సెషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఇగో ఈ నెంబర్లను సంప్రదించండి. 9381065636 ఒక నెంబర్, 7396516373 రెండో నెంబర్. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న అభ్యర్థులకి పర్సనల్గా మెంటర్షిప్ ఇవ్వడానికి కూడా జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు అందుబాటులో ఉంచారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ ఎన్టీపీసీ వారు 5810 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5810 పోస్టులని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి అండ్ ఎన్టీపీసీ వారు. సో ఇక ఆర్ఆర్బి నోటిఫికేషన్లో సో రీజియన్ల వారీగా, ప్రాంతాల వారీగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనే వివరాలు కూడా ఉన్నాయి. అహ్మదాబాద్ రీజన్లో 79, అజ్మీర్ రీజియన్లో 345, బెంగళూరు రీజియన్లో 241, భువనేశ్వర్ రీజియన్లో 231, బిలాస్పూర్ రీజియన్లో 864, చండీగఢ్ రీజియన్లో 199, చెన్నై రీజియన్లో 187, గువాహటి అంటే గౌహతి అస్సాం రాష్ట్రం 56, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ 111, జమ్మూ అండ్ కాశ్మీర్ 32, కోల్కతా 685. అత్యధిక పోస్టులు కోల్కతాలోనే ఉన్నాయండి. ఆ తర్వాత బిలాస్పూర్లో ఉన్నాయి. ఫస్ట్ బిలాస్పూర్లో ఉన్నాయి, ఆ తర్వాత కోల్కతాలో ఉన్నాయి. అలాగే మాల్దా 522, ముంబై 596, ముజాఫరాపూర్ 21, పాట్నా 23, ప్రయాగ్రాజ్ 110, అలాగే రాంచీ 651, సికింద్రాబాద్ డివిజన్ 396, సిలిగురి 21, అలాగే తిరువనంతపురం 58. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సికింద్రాబాద్ రీజియన్లో 396 పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించగలరు. సో ఇక క్వాలిఫికేషన్స్, అంతకంటే ముందు పోస్టులు, ఏ రకమైన పోస్టులు ఉన్నాయి మరి వేకెన్సీలలో అంటే నెంబర్ 1 కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో టికెట్ సూపర్వైజర్ గా 161 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ పోస్టులు 615 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గూడ్స్ రైల్ మేనేజర్ పోస్టులు 3416 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కమ్ అసిస్టెంట్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ కమ్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు 921 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులు ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ 59. అలాగే మొత్తం పోస్టులు వచ్చేసి 5810, 5810 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక క్వాలిఫికేషన్స్, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక అన్ని టైపిస్ట్ పోస్టులు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి కాబట్టి సో అకౌంట్స్ విభాగంలో, అలాగే టైపిస్ట్ అంటున్నారు కాబట్టి కంప్యూటర్ ఆపరేషన్ కు సంబంధించి సో కంప్యూటర్ కోర్సులు, అలాగే అకౌంటింగ్ విభాగంలో వీరు డిగ్రీ పూర్తి చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్ అవుతున్నారు. ఇక వయోపరిమితి ఎంత ఇచ్చారు అంటే 2026 జనవరి 1 వరకు 2026 జనవరి 1 వరకు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే జనవరి 1, 2026 వరకు 33 ఇయర్స్ లోపు ఉండాలి. 33 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే డిస్క్వాలిఫై. ఇక వేతనం వివరాలు ఇక్కడ వయో పరిమితికి సంబంధించి 18 to 33 ఇయర్స్ అన్నాం కదా. ఇందులో
ఓబీసీలకి 3 ఏళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల పాటు, దివ్యాంగులకి మహిళలకు కూడా. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల కాలం పాటు సడలింపు ఉంది. దివ్యాంగులకు 10 ఏళ్ల కాలం పాటు సడలింపు ఉంది అంటే 33 + 10 43 ఇయర్స్. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ ఉంది సడలింపు అంటే 33 + 5 38 ఇయర్స్. ఓబీసీలకి 3 ఏళ్ల సడలింపు ఉంది అంటే 33 + 3 36 ఇయర్స్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక వేతనం. సో మరి వేతనానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అలాగే స్టేషన్ మాస్టర్ పోస్టులకి సాలరీ వచ్చేసి 35,400 ప్రారంభ వేతనం. ఓకేనా? సో ప్రారంభ వేతనం నెట్ సాలరీ అంటారు. మరి ఆ నెట్ సాలరీ వచ్చేసి బిగినింగ్ లో 35,400. ట్రాఫిక్ అసిస్టెంట్ సాలరీ వచ్చేసి నెట్ సాలరీ 25,500. ఓకేనా? 25,500 ఉంది. సో మంచి సాలరీ నేనండి, ట్రై చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రొసీజర్. ఎంపిక ప్రొసీజర్ ఎలా ఉంది అంటే సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఒకటి ఉంటుంది, అది క్వాలిఫై అవుతే ఆ తర్వాత టైపిస్ట్ స్కిల్స్ పైన, కంప్యూటర్ ఆపరేటింగ్ పైన వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఆన్లైన్ పద్ధతిలోనే ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. సో ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన పీపుల్ కి మళ్ళీ టైపిస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆపరేటింగ్ కు సంబంధించి కూడా టెస్ట్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా గమనించగలరు. ఇక సిలబస్ వివరాల్లోకి వెళ్తే సో మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 100. అంటే సో ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఆన్లైన్ ద్వారానే రాయాలి. మరి ఆన్లైన్ టెస్ట్ 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని అటెంప్ట్ చేయాలి. సో ప్రశ్నలు 100, మార్కులు కూడా 100. సో ఎగ్జామ్ టైం వచ్చేసి 90 మినిట్స్. 90 మినిట్స్ అని అంటే ఈచ్ వన్ క్వశ్చన్ కు 48 సెకండ్స్ మాత్రమే వస్తుంది. క్లియర్? సో ఈచ్ క్వశ్చన్ కి 48 to 50 సెకండ్స్ వస్తుంది, 1 మినిట్ కూడా రావట్లేదు. అభ్యర్థులు దీన్ని గమనించగలరు. ఇక రెండో దశలో కంప్యూటర్ పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కూడా మనకి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథ్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, మొత్తం 120 క్వశ్చన్స్. సో 120 మార్క్స్. దీనికి కూడా 90 మినిట్స్ ఇచ్చారు. 90 మినిట్స్ ఇచ్చారు అంటే ఈచ్ క్వశ్చన్ కి మీకు మిగిలేది 30 సెకండ్స్ మాత్రమే. 30 సెకండ్స్ మాత్రమే. ఇక్కడ అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి సో మీరు పెన్ను పేపర్ వాడకుండా కేవలం ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి మాత్రమే మీరు అక్కడ కేటాయించాలి మీ టైంని. ఓకేనా? సో ఇక అప్లికేషన్ కు సంబంధించిన డీటెయిల్స్. దరఖాస్తు రుసుము. సో అప్లికేషన్ కి ఎంత పే చేయాలి అంటే జనరల్ కేటగిరీ, ఓసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ ముగ్గురు కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కి. ఇక రెండు ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలు అభ్యర్థులకి 250 రూపీస్ అప్లికేషన్ ఛార్జ్ ఉంటుంది, అది పే చేసుకోవాలి ఆన్లైన్ పద్ధతిలోనే. ఇక ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యేది అక్టోబర్ 21 నుండే ఈ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 28 ఉంది. సో నవంబర్ 20 వరకు అప్లికేషన్ అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా అటెంప్ట్ చేసుకోండి, అప్లై చేసుకోండి ముందు. ఇక ఫీజు చెల్లించడానికి ఇంకో 2 రోజుల గడువు ఎక్స్టెండ్ చేశారు. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 22 వరకు వాళ్ళు
ఆ యొక్క ఎగ్జామ్ కు సంబంధించిన డిడి ఛాలెంజ్ లాంటివి తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక దరఖాస్తుకు సంబంధించి ఏవైనా టైపింగ్ ఎర్రర్స్ ఉంటే, మన బయోడేటాకు సంబంధించి టైపింగ్ ఎర్రర్స్ ఉంటే, సో ఆ టైపింగ్ ఎర్రర్స్ ని ఎడిట్ చేసుకోవడానికి సో 23rd నవంబర్ నుండి 2nd డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. 23rd నవంబర్ అంటే 1 వీక్ ప్లస్ 2 అంటే 9 డేస్ టైం ఇచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ 10 డేస్. కాబట్టి 23rd నవంబర్ నుండి డిసెంబర్ 2nd వరకు సో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. మరి ఆ ఎడిటింగ్ లో భాగంగా మీ టైపింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు మీ బయోడేటాకు సంబంధించి. క్లియర్? సో ఇక జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ వారికి కూడా అందిస్తున్నారండి. ప్రస్తుతానికి మనం లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవి. ఓకేనా? సో డియర్ ఆస్పిరెంట్స్, నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం కంటే నోటిఫికేషన్ రావడానికి ముందే ప్రిపేర్ అయి సిద్ధంగా ఉండండి. సో ఉద్యోగాన్ని సాధించుకోండి. లైఫ్ లో ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాము అంటే ఉద్యోగం సాధించిన వ్యక్తికి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇక ఆ వ్యక్తి సెటిల్ అవ్వడం వల్ల తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనశ్శాంతి వస్తుంది. ఆ వ్యక్తికి పర్సనల్ గా పెళ్ళై పిల్లలుంటే ఆ పిల్లలకి బెటర్ ఫ్యూచర్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిన ఒక వ్యక్తి ఆయన మాత్రమే సెటిల్ అవ్వడు, 3 జనరేషన్లు సెటిల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోండి, సీరియస్ గా ఉన్న అభ్యర్థులు. సో మన ఆన్లైన్ అకాడమీ ద్వారా లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సో టెస్ట్ కూడా ఉంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించాల్సిన నెంబర్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. సో డే టు డే అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. క్లియర్? థ్యాంక్ యూ.